వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను వారి కుటుంబ మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసిన అభ్యంతరకర ప్రసారాలపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని విజయనగరం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విజయనగరంలో ఆ పార్టీ మహిళలు వన్ టౌన్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఏబీఎన్ ఛానల్ తన తీరు మార్చుకోకుండా మహిళలను కించపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏబీఎన్ ఛానల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. విజయనగరం ఆంధ్రజ్యోతి ఛానల్లోనే పత్రికల్లో కూడా మా నాయకుడు జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ భార్యల్ని మహిళల్ని చాలా కించపరిచే విధంగా ఏబిఎన్ మాట్లాడడం జరిగింది. మరి టీవీలో కూడా చూపించడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద తీవ్రంగా ఖండిస్తూ అలాగే గత లోగడ కూడా మరి దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమాత్రం యాక్షన్ తీసుకునే దాఖలాలు లేవు. మరి ఇదే కానీ కొనసాగితే మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తుంటూ జర్నలిజానికి ఈరోజు మచ్చ తెచ్చినటువంటి నాయకుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ప్రతి విషయాన్ని కూడా చాలా నీచంగా మహిళల గురించి అయితేనేమి ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనైతేనే ప్రభుత్వం అనుచరుల మీద అయితేనేమి లేనిపోని ఆరోపణలు చేస్తూ నిరంతరము ఆంధ్రజ్యోతిలోని పత్రిక ద్వారా ఛానల్ ద్వారా ఎప్పుడు నిరంతరం ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తిని చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరగా ఈ రోజుకి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.